శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈ వేళ మనం గురుమాల మంత్రాన్ని పఠన చేసుకున్నాం. నిన్నటి వరకు మనం బీజాక్షరాలని సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఈ వేళ మనం గురుమాల మంత్రాన్ని ఒకసారి మనం పఠన చేసుకుందాం. సద్గురుమూర్తి కరుణ ఏ విధంగా లభ్యమవుతుంది, ఏ మానవుడికి సద్గురు యొక్క కరుణా కటాక్షము కలుగుతుంది, సద్గురు కరుణ కటాక్షము కలగడానికి ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ శ్లోకము ద్వారా మనం తెలుసుకుందాం. ఈ యొక్క మంత్రం: ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్రచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా. సద్గురుమూర్తి కరుణ మనపైన మెండుగా ఉండాలి. మనకు భ్రాంతి రహితము కావాలి. ఈ యొక్క జన్మ దుఃఖ భవసాగరాన్ని దాటేటువంటి ఏకైక మార్గం గురు మార్గము ఒకటే. ఎన్నో మార్గములు ఉన్నవి ఈ ప్రపంచమునందున. దీనిలో నిజమైనటువంటి నిజ దైవాన్ని తెలుసుకోవాలి అంటే గురు సూచన ఒక్కటే. గురు సంజ్ఞ లేనిది ఎవరికి కూడా నిజం తెలియబడదు. అందుచేత పరమ పురుషుండును, సమస్త దేవతలను స్వాధీనముగా గలవాడును, సమస్త అమంగళములను పోగొట్టెడివాడును, సమస్త మంత్రములను ఖండించెడివాడునగు సద్గురువు కొరకు నమస్కారం. అట్టి పరమ పురుషుండవగు ఓ సద్గురుదేవా, నాకు సమస్త లోకముల స్వాధీనము చేయుము తండ్రి అని ప్రాధేయపడుతూ ఉన్నాడు శిష్యుడు. అటువంటి వాడే సత్శిష్యుడు. ఎందుచేత అంటే ఏమి తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో, ఏమి తెలుసుకుంటే ఈ యొక్క 84 లక్షల జీవరాశుల యోని సంభూతులుగా జన్మించవలసినటువంటి అవసరము లేకుండా పోతుందో, అటువంటి మార్గమే ఈ గురు మార్గం. కాబట్టి సద్గురువును సేవించి పూజించవలసినటువంటి ధర్మం అందరికీ ఉన్నది. అది ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఆ జన్మ సంస్కారవంతులకు సాధ్యపడుతూ ఉన్నది. మిగతా వారు అందరూ కూడా మాయా మోహితులై ఈ యొక్క ముక్కోటి దేవతలు అని, 14 లోకాలు అని ఈ విధంగా పర్యటిస్తూ ఉన్నారు. ఎక్కడ దైవం ఉన్నదో అని తెలియక, నిజ దైవాన్ని ఎరుగలేక మళ్ళీ తిరిగి జన్మములకు కారణమవుతూ ఉన్నారు. అట్లు కాకుండా ఓ గురుదేవా, సర్వదేవతలను వశపరుచుకున్నటువంటి మహాపురుషుడవయ్యా నీవు, మీ యొక్క కరుణ కటాక్షము వలన మమ్ములను కరుణించు మా తండ్రి. సర్వ మంత్రములను ఖండించడి వాడవు నీవు. కాబట్టి నమస్కారము మీకు తండ్రి. ఓ సద్గురుదేవా, నాకు సమస్త లోకములను స్వాధీనము చేయుమా తండ్రి. అంటే సమస్త లోకములు అంటే మనకు 14 లోకములు అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. 14 లోకాలను తిరిగి వచ్చిన వాడు ఎవడునూ లేడు. 14 తిరిగినటువంటి జీవుడు నీ శరీరములోనే 14 లోకములు కూడా ఉన్నవి. ఆ 14 లోకములు అన్నిటినీ కూడా స్వాధీనపరుచు అంటే దానిని మీరినటువంటి వాడు కావాలి. 14 లోకములు ఉన్నవి అనే భ్రాంతిని విడనాడాలి. ఈ దేహము లేని దేహముగా గుర్తించి, లేని దాన్ని లేనట్టుగా గమనించి, ఉన్న దైవాన్ని పరిపూర్ణాన్ని ఉన్నట్టుగా గుర్తిరిగి ఉండేటువంటి నిజ స్థితిని మాకు తెలియచేయుమా గురుదేవా. మేము మీ పాదములను
చెరను వేడి మీ పదములను మరువకుండా అనునిత్యము జపించి ధరించి ఒక భాగ్యము మాకు కలిగించు మా గురుదేవా అని ప్రార్థించాలి. మానసిక పూజ ఇదే సద్గురుమూర్తికి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.